వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈ రోజు మనతో పాటు నారా భువనేశ్వరి గారు ఉన్నారు. సో ఈ రోజు స్త్రీ శక్తి హస్తకళ ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 2 అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. అండ్ ఈ రోజు మహిళల కోసం సపోర్ట్ చేస్తూ వచ్చారు. కుప్పం నుంచి కొంతమంది మహిళలు కూడా వచ్చారు. దాని గురించి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుప్పంలో ప్రారంభించాము. అది ఓన్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఉమెన్. మేము ఆ కుప్పంలో సర్వే చేసినప్పుడు చాలామంది పని లేకుండా స్త్రీలు ఇంట్లోనే కూర్చోవటం అయ్యింది. ఇట్లా కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది సర్వే చేసి అట్లా మేము టైలరింగ్ నేర్పించాము. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, జూట్ బ్యాగ్ మేకింగ్ కానీ అట్లా చాలా కోర్సెస్ నేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చేసి అంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి చెందాలని, వీటిలో వాళ్ళకి ఏది ఇష్టమో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత మా సర్వేలో తెలిసింది కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని, వాళ్ళు నేర్చుకున్న కళ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు వాళ్ళ కోసం అని. అందుకే మేము ఇమీడియట్గా ఆ ఉమెన్ని మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళు చికెన్ కర్రీ వర్క్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ మళ్ళీ వాళ్ళకి చేయమని రా మెటీరియల్స్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు చేసిన పని ఇప్పుడు ఈ శ్రీ హస్తకళా స్టోర్, శ్రీ శక్తి హస్తకళా స్టోర్ అనేది వాళ్ళ కోసం మేము ఇక్కడ ఈ ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ శ్రీ హస్తకళా స్టోర్ అనేది వాళ్ళ ప్రారంభించాము. వాళ్ళు అక్కడ చేసింది వాళ్ళ చేతితో, వాళ్ళ కష్టపడింది, వాళ్ళు చేతికి డబ్బు రావాలని, వాళ్ళు ఎస్పెషలీ ద ఉమెన్ దే హ్యావ్ టు బి వెరీ హ్యాపీ అని ఈ స్టోర్స్ వాళ్ళ కోసం మేము ఓపెన్ చేసాం. మేడం, సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రజల వద్దకే పాలనలాగా అక్కడి నుంచి అన్ని స్టార్ట్ చేస్తున్నారు. గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అలాగే మిగిలిన ఏరియాస్లో కూడా ఇలాంటి అంటే ట్రస్ట్ అనేది అటు 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు రన్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే అటు మహిళలకు కావచ్చు, ఉపాధి లేని వాళ్ళకి కావచ్చు, ఇంకా అన్ని చోట్ల కూడా విస్తరిస్తే బాగుంటుంది కదా, దానిపైన మీ ఒపీనియన్? తప్పకుండా అమ్మా, ఇది ఒక లెవెల్కి తీసుకొచ్చి దాని కాళ్ళ మీద నిలబడతాంది అని మాకు ధైర్యం ఇచ్చినప్పుడు తప్పకుండా మేము వి వాంట్ టు గో టు ది అదర్ స్టేట్స్ ఆల్సో. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు అందరికీ, ఉమెన్ అందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ మేడం. రీసెంట్గా ఐఓడి ద్వారా మీరు తీసుకున్న అవార్డు కూడా అటు హెరిటేజ్ నుంచి కావచ్చు, ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కావచ్చు, గర్వకారణం అనే చెప్పాలి. సో ఇలాగ మహిళలందరూ బయటకు రాకుండా చాలామంది ఇంట్లోనే ఉండిపోయి చాలా వీక్గా ఉండిపోయే మహిళలకు మీరు ఒక ధైర్యంగా ఒక మెసేజ్ లాంటిది ఇవ్వాలి అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మీరు ఏమి ఇస్తారు మేడం? నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు స్త్రీ అంటే తనలో చాలా శక్తి ఉంటుంది. అది గమనించి స్త్రీ తన కోసం, తన సంతోషం కోసం తను అడుగు ముందెయ్యాలి. అది ఒక్కొక్కసారి ఒక్క స్త్రీగా మనం చాలా ఎదుర్కొంటాం జీవితంలో. మనం కుంగిపోకూడదు. అది ఒక లెసన్ లాగా మనం తీసుకుని మనం ఏది ఫేస్ చేసామో అది మనకి ఒక ధైర్యం అనేది ఇచ్చి, ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, నేను ఎందుకు ఫేస్ చేయలేను, తప్పు లేనప్పుడు, స్త్రీలో తప్పు లేనప్పుడు తను ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఆ ధైర్యం కూడా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాతే ఆ ధైర్యం అనేది ఆ స్త్రీకి అనేది తప్పకుండా ఉంటుంది. ఫైనల్గా మేడం, చంద్రబాబు నాయుడు గారు ఎలా రెస్పాండ్ అయ్యారు మేడం అవార్డు తీసుకున్న తర్వాత? ఆయన చాలా సంతోషించారు. అది కూడా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్త్రీల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ కోసం చాలా అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టారు. నాకు ఒకసారి ఈ లైఫ్ టైం అవార్డు వచ్చినప్పుడు, ఈ లైఫ్ ఫెలోషిప్ అవార్డు వచ్చిందని తెలిసినంటే ఆయన చాలా సంతోషించారు. సో చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి హస్తకళని ఈ రోజు అయితే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. కుప్పం నుంచి కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కుప్పంలో కొంతమంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తూనే అటు టైలరింగ్ కావచ్చు, బ్యూటీ కోర్సెస్ కావచ్చు, కొన్ని కోర్సెస్ని అటు జూట్ ప్రొడక్ట్స్ తయారీ కావచ్చు, వీటన్నిటిని కూడా ట్రైనింగ్ ఇచ్చి అందులో సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పూర్తిగా తీసుకున్న మహిళలకి ఈరోజు ఇక్కడ స్త్రీ హస్తకళ ద్వారా కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన
ఈ హస్తకళ ఏదైతే ఉందో దీని ద్వారా వాళ్ళు విక్రయించడానికి కూడా వీలుగా కల్పించారు. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి రూపాయిను కూడా సొంతగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి వాడుకోవాల్సిందిగా భువనేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే లాభంలో ప్రతి రూపాయి కూడా వాళ్ళకే చెందే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని భువనేశ్వరి గారు చెప్తున్నారు. ఇది భువనేశ్వరి గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.